హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. 60 డేస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనం డే 5లో పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ గాయస్, మీ అందరికీ రిక్వెస్ట్, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్స్ అప్లై చేయడం, వీడియో కింద మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, మీ సోషల్ మీడియాలో మన ఛానల్ లింక్స్ అవి షేర్ చేస్తే మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో పైచామ్ ఇన్స్టాల్ చేసుకునే ముందర మనం అందరం కూడా అసలు ఫస్ట్ పైచామ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలండి. పైచామ్ అనే దానికి ఇక్కడ వీళ్ళు చెబుతున్న ఒక డెఫినేషన్ చూడండి. పైచామ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్, ఐడిఈ అంటున్నారు. ఓకేనా? స్పెషల్లీ డిజైన్ ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్ డెవలప్డ్ బై జెట్ బ్రైన్స్. పైథాన్ మీద వర్క్ చేయాలనుకునే వాళ్ళు మనకి సో మెనీ ఎడిటర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, పైథాన్కి డిఫరెంట్ లాంగ్వేజెస్కి కూడా మనకి డిఫరెంట్ ఎడిటర్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ విజువల్ స్టూడియో కోడ్ అని, సబ్లైన్ టెక్స్ట్ అని చెప్పి, యాటమ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఇట్లాంటి ఈవెన్ మన దగ్గర నోట్ ప్యాడ్ ఉన్నా, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉన్నా కూడా అందులో కూడా మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు కావాల్సిన టూల్స్ని, ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం దగ్గర, యాడ్-ఆన్స్ని యాడ్ చేసుకోవడం దగ్గర కొన్నిసార్లు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడిఈ ద్వారా వర్క్ చేసుకుంటూ వెళ్ళాము అంటే మన వర్క్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఎర్రర్స్ వచ్చినప్పుడు డీబగ్ చేసుకోవడానికి అన్నింటికి కూడా మనకి ఇందులో ఎడిటర్ అయినా ప్రతి లాంగ్వేజ్కి ఒక్కొక్క ఎడిటర్ ఉంటుందండి. ఓకేనా? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఎడిటర్ అంటూ ఉంటాం మనం. ఇట్ ప్రొవైడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీచర్స్ అండ్ టూల్స్ టు హెల్ప్ డెవలపర్స్ రైట్, డీబగ్ అండ్ మెయింటైన్ పైథాన్ కోడ్ ఎఫిషియెంట్లీ. ఓకేనా? చాలా టూల్స్ ఇంకా ఫీచర్స్ ఇస్తున్నారు. దేనికి మనం కోడ్ రాసుకుంటాం, దాంట్లో కోడ్ని లైన్ బై లైన్ చెక్ చేసుకోవడానికి, మొత్తం ఆ కోడ్లో ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ లాగా అవైలబుల్ అయ్యేది పైచామ్ అనమాట. అసలు ఐడిఈ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ ప్రొవైడ్స్ ఏ కాంప్రహెన్సివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, అంటే మీరు ఏ లాంగ్వేజ్లోనే ఉండండి, ప్రతి లాంగ్వేజ్కి ఒక్కొక్క ఎడిటర్ ఉంటుంది. ఇట్ కంబైన్స్ సెవరల్ టూల్స్ దట్ డెవలపర్స్ యూజ్ టు రైట్, డీబగ్, టెస్ట్ అండ్ మెయింటైన్ దేర్ కోడ్. ఓకేనా? మనం డీబగ్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకునే రెస్పాన్స్ చూసుకోవడానికి, వీటిలన్నింటికీ కూడా మనకు ఒక ఎన్వైర్న్మెంట్ సప్లై చేస్తుంది డిఫరెంట్ టూల్స్తో కలిపి అనమాట. ప్రతి లాంగ్వేజ్కి ఐడిఈ ఉంటుందండి. సో ఐడిఈ మనకి ఉండే మెయిన్ ఫీచర్స్ ఆర్ బెనిఫిట్స్ ఏముంటాయంటే కోడ్ ఎడిటర్. మనం కోడ్ అఫ్కోర్స్ ఏ లాంగ్వేజ్లో అయినా కోడ్ని మనము ఈవెన్ నోట్ ప్యాడ్లో రాసుకుని ఆ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్, ఇప్పుడు పైథాన్ అంటే .py అని చెప్పి, C# అయితే .cs అని చెప్పి ఇట్లా సేవ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఒక కాంప్రహెన్సివ్ ఎన్వైర్న్మెంట్ అవ్వదన్నమాట. ఓకే, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అది చూస్తుంటే ఏదో పెద్ద పజిల్లా కనిపిస్తూ ఉంటుంది. దాని బదులు మనం ఒక ఐడిఈ సెట్ చేసుకుని అక్కడి నుంచి వర్క్ చేసుకుంటున్నాం అనుకోండి, డీబగ్గింగ్ చేసుకోవచ్చు, కంపైల్ చేసుకోవచ్చు. డీబగ్గర్ అంటే ఏంటో తెలుసా? లైన్ బై లైన్ మన కోడ్ ఎక్కడైనా మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావట్లేదు అనుకోండి, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఆ లైన్స్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి అన్నది మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత బిల్డ్ ఆటోమేషన్ టూల్స్. ఇందులో మనకి డిఫరెంట్ టూల్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే వెర్షన్ కంట్రోల్ ఇంటిగ్రేషన్, అంటే ఇప్పుడు మనకి గిట్ హబ్ ఇలాంటి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయంటే, గిట్ ల్యాబ్ ఇలాంటివి ఉన్నాయంటే వాటితోటి మన కోడ్ని ఇంటిగ్రేట్ చేసుకుని మన కోడ్లో మనం రాసుకోవడం అయిపోగానే ఇక్కడి నుంచే కమిట్ చేసే కోడ్ని మన ఏదైతే ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయో, లైక్ గిట్ హబ్ ఇంతకు ముందర చెప్పినట్లుగా, అలాగే మన AWSలో చూసుకున్నాం అనుకోండి, కోడ్ కమిట్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అది డిప్రికేట్ అయిపోయిందిలేండి, కోడ్ కమిట్ AWS వాడు ఆపేస్తున్నాడు. సో ఇట్లాంటి వాటితో మనం డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి చాలా ప్లగిన్స్, ఎక్స్టెన్షన్స్ కూడా డిఫాల్ట్గా అవైలబుల్ అవుతూ ఉంటాయి. జస్ట్ మనకి కావాల్సిన ప్లగిన్స్, కావాల్సిన ఎక్స్టెన్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వాటితోటి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలాంటి పాపులర్ ఎడిటర్స్ అనేవి మనకి ఈ రోజున మార్కెట్లో చూసుకుంటే 1,00,000 ఉన్నాయండి. ఓకేనా? .NETకి విజువల్ స్టూడియో అని చెప్పి, పైథాన్కి పైచామ్, జావాకి ఎక్లిప్స్, ఎక్స్కోడ్, మ్యాక్ఓఎస్ కానీ iOS మీద కానీ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్స్కోడ్ అని చెప్పి, ఆండ్రాయిడ్ డెవలపర్స్ కోసం ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది. తర్వాత విజువల్స్, ఇక్కడ VS కోడ్ ఉంటుంది. మనం సాధారణంగా VS కోడ్ కానీ పైచామ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో
ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు మెయిన్ విజువల్ స్టూడియో కోడ్ పైచామ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ విఎస్ కోడ్ అనేది పైథాన్ కంటే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా, నోడ్ జేఎస్ ఇలాంటి వాటికి అంటే లైట్ వెయిట్ అనమాట. ఈ విఎస్ కోడ్ అనేది సింపుల్గా ఉపయోగపడుతూ ఉంటుంది. పైచామ్ ఈజ్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ పైథాన్. ఓకే, ఇలా మనకి ఇది డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్లో వర్క్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ఐడిఈస్ అనేవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఈ ఐడిఈస్ మనకి యాక్చువల్గా చెప్పాలంటేనండి, మీరు పైథాన్తో వర్క్ చేయడానికి పైచామ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కోర్స్ అది కూడా నిజం. మామూలుగా మనకి విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసుకోవచ్చు, సబ్లైమ్ టెక్స్ట్ యూస్ చేయొచ్చు, యాటమ్ ఇందాక చెప్పినట్టుగా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూస్ చేయొచ్చు. అలాగే జూపిటర్ నోట్బుక్ ఉంది మనకి, టానీ అని చెప్పి, స్పైడర్ అని చెప్పి, ఐడిఎల్ఈ అని చెప్పి, ఇలాంటి రకరకాల ఎడిటర్స్ మనకి ఈ రోజున అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, అయితే ప్రతి ఎడిటర్కి ఒక ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఓకేనా. సో పైచామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చాలామంది ఒక కన్క్లూజన్కి వచ్చారు కనుక మనం అది కూడా యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బెటర్గా ఉంటుంది. అండ్ స్పెషల్గా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో కూడా పైచామ్ బాగుంది. ఓకేనా. సో అందుకని మనం పైచామ్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో పైచామ్ అని చెప్పి ఇక్కడ పైచామ్ డౌన్లోడ్ అని చేయండి. పైథాన్ డౌన్లోడ్ అని చేస్తే మనకి ఇక్కడ jetbrains.com అని చెప్పి ఒక వెబ్సైట్కి వెళ్తాం అనమాట. ఈ jetbrains.comలో మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ పైచామ్ ఫర్ ప్రొఫెషనల్సా, లేకపోతే మీరెవరు అసలు ఒక స్టూడెంటా, లేకపోతే ప్రొఫెషనల్ వెర్షన్ యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా? మనకి ఏది కావాలిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్రొఫెషనల్ వెర్షన్ వచ్చి మనకి ఇది 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుందండి. ఆ తర్వాత మనము దీన్ని లైసెన్స్ పర్చేస్ చేస్తే కానీ మనం యూజ్ చేయలేము. సో అందుకని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే, మీరు పైథాన్ ప్రొఫెషనలా లేకపోతే కమ్యూనిటీ ఎడిషన్ యూజ్ చేసుకుంటారా? ఎస్, వీ కెన్ యూజ్ కమ్యూనిటీ ఎడిషన్. మనకి ఈ ప్రొఫెషనల్కి అండ్ కమ్యూనిటీ ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది పెయిడ్. మనకి ఇక్కడ పైచామ్ నుంచి వచ్చే సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకి ఏదైనా ఇష్యూస్ వస్తే మనకి అక్కడ వాళ్ళని కస్టమర్ కేర్ తోటి మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అందుకని చెప్పి ఇది పైచామ్ అనేది ప్రొఫెషనల్ వెర్షన్. ఇది మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడేది. ఒక స్టూడెంట్గా లెర్నింగ్లో యూస్ చేసుకునేటప్పుడు అండి, మనము కమ్యూనిటీ ఎడిషన్ తీసుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మనకి ఇది డిఫరెంట్ ఓఎస్ తోటి మీకు అవైలబుల్ అవుతూ ఉంటుంది. లైక్ విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్ ఇట్లా అవైలబుల్ అవుతుంది. మనం విండోస్ తీసుకుందాం. జస్ట్ డౌన్లోడ్ ఇట్. ఓకే, ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ టైమ్ టు డౌన్లోడ్. ఓకే, ప్రొఫెషనల్ వెర్షన్స్ అనేవి ప్రతి ఎడిటర్లోనే ఉంటాయండి. ఎందుకంటే ఇది ఒక సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది, అందరికీ ఫ్రీగా చేయరు కదా. కమర్షియల్గా మనం వాడుకుంటున్నప్పుడు దానికి తగిన ఛార్జెస్ వాళ్ళకి మనం పే చేసిన తర్వాతే దాన్ని యూజ్ చేసుకోవాలి. దట్స్ వై మనకి పైథాన్ అనేది ప్రొఫెషనల్ అండ్ కమ్యూనిటీ ఎడిటర్స్లో అవైలబుల్ అవుతుంది. మనకి ఏది కావాలిస్తే అది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, మీరు ఏదైనా కమర్షియల్గా యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ ఎడిషన్ తీసుకోవడమే మంచి పద్ధతి. ఓకే, అప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళ నుంచి మనకి సపోర్ట్ కూడా దొరుకుతుంది. దీని మీద క్లిక్ చేయండి. పైచామ్ ఇక్కడ నుంచి మనము డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఇన్స్టలేషన్ చూద్దాము. ఇక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్లో JetBrains ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి జస్ట్ దీన్ని నెక్స్ట్ తీసుకోండి. మనకి డెస్క్టాప్ షార్ట్కట్ కావాలిస్తే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఒక ఫోల్డర్లో ఉన్న పైథాన్ ఫైల్స్ అన్నీ ఒక ప్రాజెక్ట్ లాగా ఇక్కడ ఓపెన్ కావాలి అంటే పైచామ్ ఎడిటర్లో ఓపెన్ కావడానికి ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ తీసుకొని జస్ట్ ఇన్స్టలేషన్ కొట్టేయండి అంతే. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం, అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఇన్స్టలేషన్కి ఒక 1 minute మ్యాక్సిమం టైం తీసుకుంటుంది అంతే. ఓకేనా. దీనికి ఇంతకు ముందర చెప్పినట్లుగా 1.9 GB మెమరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దీన్ని ఒకసారి క్లోజ్ చేసేద్దాం మనం. పైచామ్ లెట్ ఇట్ ఇన్స్టాల్. ఇక్కడ మీరు షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే
దాని డిపెండెన్సీస్ ఇవన్నీ ఏమేమి ఇన్‌స్టాల్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఇమ్మీడియేట్‌గా దాన్ని క్యాచ్ చేయలేకపోవచ్చు కానీ, బట్ చూస్తే దానికి కావాల్సిన యాడ్ ఆన్స్ ఏముంటాయో, ప్లగిన్స్ ఏముంటాయో అన్నీ కూడా వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్‌స్టలేషన్ జరుగుతూ ఉంటుంది. అదే ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అంటే. ఓకేనా? ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ 1-2 మినిట్స్ టైం పడుతుంది. మనం వెయిట్ చేయాలి తప్పదు. బీయింగ్ ఇన్‌స్టాల్డ్. ఒకసారి మొత్తం మనకి ఈ ఎడిటర్ గనక రెడీ అయిపోతే హ్యాపీగా ఇంకా మనం చాలా పనులు చేయొచ్చు ఇందులో. రకరకాల పద్ధతుల్లో కోడ్ రాసుకోవడము, లూప్స్ అవి రన్ చేసేటప్పుడు డీబగ్ చేయడం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ముందర ఎడిటర్ అయితే మనం రెడీ చేసుకోవాలి. డన్. ఓకే. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా డెస్క్‌టాప్ మీద మీకు ఒక షార్ట్ కట్ క్రియేట్ అయింది. ఓకే. దానికోసం ఇదంతా అన్నమాట. జస్ట్ చెక్ చేసి క్లిక్ మీకు ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. అంతే. అంతకు మించి ఇంకేం లేదు అయిపోయింది. మనకి పైచామ్ అయితే కమ్యూనిటీ వెర్షన్ ఇన్‌స్టలేషన్ సక్సెస్‌ఫుల్. ఓకేనా? సో, ఇప్పుడు ఇందులో మనం రాసుకోవాల్సిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయో అవి ఇక్కడ రాసుకోవచ్చు. బిఫోర్ దట్ ఒక్కసారి ఇక్కడ మనము ఈ వీళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసామంటే డేటా షేరింగ్ ఇప్పుడైతే నాకేం అవసరం లేదు, డోంట్ సెండ్. ఓకేనా? సో, ఇక్కడ ఉన్న ఎడిటర్ గురించి వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏముందని తెలుసుకోవాలంటే ఈ టూర్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయండి. న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ అండ్ క్లోన్ రిపాజిటరీ అని చెప్పి. మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద వెళ్తారు. లేదు అంటే ఓపెన్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అయినా ఓపెన్ చేయాలంటే ఇది. క్లోన్ రిపాజిటరీ అంటే ఏంటంటేనండి, మనకి ఎవరైనా కొంత ఎంతూజియాస్టిక్ పీపుల్ ఎవరైనా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ని డిజైన్ చేసి వాటిని తీసుకెళ్ళి గిట్ హబ్లో పెట్టి మనకు అక్కడి నుంచి షేర్ చేసుకోవడానికి అంటే ఏదో ఒక రిపాజిటరీలో ఇస్తారు. ఓకేనా? ఆ రిపాజిటరీ గిట్ హబ్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా బిట్ బకెట్ ఇలాంటిది ఏదైనా కావచ్చు. అక్కడి నుంచి మనం ఆ కోడ్ని ఇక్కడ మన లోకల్లోకి క్లోన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఇంకా మనం గిట్ గురించి మాట్లాడుకోలేదు, అసలు బేసిక్ ప్రాజెక్ట్ ఫంక్షనే మనం మాట్లాడుకోలేదు. సో, అందుకని ఇప్పుడు అది వదిలేండి. జస్ట్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటే సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్లో మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏ విధమైన చేంజెస్ చేయట్లేదు. గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ అంతే. రైట్. మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఇక్కడ ఎక్కడ క్రియేట్ అయిందో చూడండి. సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్స్లో క్రియేట్ అయింది మన ప్రాజెక్ట్ వచ్చి. జస్ట్ వెయిట్ లిటిల్, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు కదా, అందుకని ఇట్లా చేస్తుంది. ఇక్కడ ఉందన్నమాట. విర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ విర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఏంటనేది మనం తర్వాత చూద్దాం. ఓకే. పైచామ్ రిలేటెడ్గా ఇందులో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటి అలాంటివి చెప్పేది వాట్స్ న్యూ ఇన్ పైచామ్. ఇంకా ఇది బీయింగ్ లోడెడ్. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు వర్క్ చేస్తుంది విర్చువల్ మిషన్ అయినప్పుడు దీని కాన్ఫిగరేషన్ దీని స్పీడ్ ప్రకారం కొంచెం టైం పడుతూ ఉంటుంది. మనం తప్పదు, వెయిట్ చేయాలి. యా. సో, ఇవన్నీ కూడా పైచామ్ 2024.3 దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ అట. సో, ఇప్పుడైతే మనం ఇవేమీ పెద్దగా పట్టించుకోకలేదు, ఎందుకంటే అసలు మీకు ఇప్పటివరకు పైచామ్ అంటే ఏంటోనే తెలియదు. సో, కొత్తగా వచ్చేది మీరేం తెలుసుకుంటారు. సో, అందుకని ప్రస్తుతానికి వదిలేయండి. నా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది, సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్లో మనకి సి ఓకే. సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్లో పైచామ్లో వచ్చిందండి. పైచామ్ ప్రాజెక్ట్స్లో
పైచామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్రియేట్ అయింది. ఓకేనా, ఇక్కడ ఉంది నా ప్రాజెక్ట్ ఇప్పటికనమాట. సో ఇందులో నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సిన మెయిన్ ఫైల్స్ అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. జస్ట్ ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసుకొని న్యూ పైథాన్ ఫైల్. ఓకే, దీనికి నేను మెయిన్ అని చెప్పి పేరు పెట్టాను. ఎంటర్. ఓకేనా, సో మన మెయిన్ ఫంక్షన్లో అయితే ప్రస్తుతానికి కోడ్ ఏం లేదు. కోడ్ ఉంటే మనం ఇక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సింపుల్గా మనం ఏదైనా కొంత కోడ్ లాంటిది ఇక్కడ పెట్టాము అంటే దాన్ని ఇక్కడ రన్ చేసుకోవచ్చు. అదేంటనేది చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఒక సింపుల్గా ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ పెడతా. ఓకేనా, సో దీన్ని రన్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, హలో పైచామ్. ఓకే, ఇక్కడ నేను ఈ పైచామ్ని వదిలేసి ఇక్కడ ఏం చెప్తానంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఓకే, దీన్ని మనం రన్ చేయడానికి, మన కోడ్ని రన్ చేయడానికి ఈ పైన రన్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయొచ్చు మనము. ఇక్కడ రెస్పాన్స్ కనిపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి రన్ మెయిన్ మీద క్లిక్ చేసి దీన్ని రన్ చేయొచ్చు. ఇంకా దీనికి ఆప్షన్స్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, రన్ చేయడానికి Ctrl+Shift+F10 క్లిక్ చేసినా కూడా రన్ అవుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది బేసిక్ జస్ట్ ఒక టెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నాం మనం, అంతే. ఇది కాదు మెయిన్ పైథాన్ నేర్చుకోవడం అంటే. అసలు ఈ మెయిన్ ఫంక్షన్ అనేది అప్పుడు మీరు సి నేర్చుకుంటున్నప్పుడు మీకు చెప్తారు చూసారా, సిలో ఫస్ట్ ఏది రన్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ రన్ అవుతుంది అని చిన్నప్పుడు మనకి చెప్పేవారు. అలాగే ఇక్కడ కూడా ఈ మెయిన్ ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ ఏముందో అది ఫస్ట్ ఇక్కడ రన్ అవుతుంది. దాంట్లో మనం ఏదో చిన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చాం, అంతే. ప్రింట్ఎఫ్ కాదు, సి లాంగ్వేజ్ వచ్చింది నాకు. సో ఆ ప్రింట్లో ఏముందో అది మాత్రమే మనకు అక్కడ రన్ అయ్యి కింద కనిపిస్తుంది, కింద టెర్మినల్లో. మనకి ఇంకా చాలా దీని గురించి మాట్లాడుకునేది ఉంది, అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.